లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుసగా రెండో రోజు దిగివచ్చిన బంగారం ధర శనివారం 110 రూపాయలు తగ్గింది. ప్యూర్ గోల్డ్ ఇవాళ మరో 650 రూపాయలు తగ్గింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 77,350 రూపాయలు ఉంది. అలానే 22 క్యారెట్లు 70,900 రూపాయలు పలుకుతోంది. ఇక సిల్వర్ మళ్లీ 1,00,000 రూపాయల దిగువకు పడిపోయింది. ఇవాళ 500 రూపాయలు తగ్గిన వెండి ధర 99,500 రూపాయలు పలుకుతోంది. ఈ వారం ఎంసీఎక్స్ లో గోల్డ్ రేట్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ లో 76,364 కంటే దిగు వస్తే షార్ట్ టర్మ్ లో బంగారం దిగవచ్చే ఛాన్స్ ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గోల్డ్ 75,915 దిగువకు వస్తే సమీప కాలంలో 73,803 రూపాయలకు గోల్డ్ దిగవచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సానుకూల ధోరణితో చలిస్తే 78,027 వద్ద నిరోధం ఎదురు కావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే 78,926 అలాగే 80,139 వరకు గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తూ ఉన్నారు. ఇక సిల్వర్ మార్చి కాంట్రాక్ట్ లో ఈ వారం డౌన్ సైడ్ లో 89,184 వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 87,160 అలాగే 85,402 వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 92,966 కంటే పైన చెలిస్తే సిల్వర్ కు 94,724 అలాగే 96,748 వద్ద రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం పసిడి పరుగులకు 2 రోజులుగా కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నిన్న 110 రూపీస్ తగ్గినటువంటి గోల్డ్ ప్రైస్ ఈ రోజు భారీగా దిగివచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ మనం చూస్తే ఈ రోజు 650 రూపాయలు తగ్గింది. కాబట్టి ప్రస్తుతం 10 గ్రాముల ధర 77,350 రూపాయల వద్ద ఉంది. అలానే 22 క్యారెట్స్ అయితే 70,900 రూపాయలు పలుకుతోంది. యాజ్ యూజువల్ గా సిల్వర్ కూడా మళ్ళీ గోల్డ్ బాటలోనే పైనుంచి 500 రూపీస్ కి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు సిల్వర్ రేట్స్ కనుక చూసినట్లయితే మార్కెట్ లో మనకి 99,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ రేట్స్ పైన పూర్తి డీటెయిల్స్ కమోడిటీ అనలిస్ట్ పుట్టి రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, ఈ రోజు గత వారం కనుక మీరు చెప్పినట్లు ఈ వారం తొలి రోజే బంగారం ధర భారీగా దిగివచ్చింది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయండి? ప్రధానంగా మనం చూసినట్టే డిసెంబర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అనేది ఒకటి చూస్తున్నామండి. అదేవిధంగా సిల్వర్ లో కూడా డిసెంబర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అనేది మనం చూసామన్నమాట. ఈ రెండు కూడా ఇప్పుడు టెండర్ పీరియడ్ అని చెప్పేసి కాల్ చేస్తాము. ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో డొమెస్టిక్ గాను అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మనకి ఎక్స్పైరీస్ ఉన్నాయన్నమాట. సో ఈ సమయంలో రోల్ ఓవర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా డొమెస్టిక్ గా మనం చూసుకుంటే కనుక ఈవెంట్స్ పరంగా కూడా చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ డేటా కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ను ప్రభావితం చేస్తాయండి. అయితే ఈ వీక్ లో కనుక చూసుకుంటే కనుక మిడ్ ఆఫ్ ది వీక్ వరకు కొంచెం నెగిటివ్ గా ఉన్నా కానీ ఆ తర్వాత కొంత పుంజుకునే అవకాశం ఉంది. సో మనం గతంలో చెప్పుకున్నట్లుగా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎవ్రీ డిప్ కూడా బై చేయడం అనేది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒకేసారి కాకుండా సిస్టమాటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం అనేది సరైన విధానంగా భావించవచ్చు. రమేష్ గారు, ఈ వారం గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది? షార్ట్ టర్మ్ లో గోల్డ్ రేటు దిగవచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీనిపైన మీ విశ్లేషణ ఏంటండి? గోల్డ్ ప్రైస్ మనం చూసుకుంటే కనుక అంతర్జాతీయంగా మనం చూసుకుంటే కనుక 2665 నుంచి 2770 వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా ప్రస్తుతం మనం భావిస్తున్నాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ 2665 బ్రేక్అవుట్ అయితే కనుక ఫర్దర్ గా ఒక $30 to $35 వరకు కిందికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మన మార్కెట్ లో కనుక చూసుకుంటే కనుక 75 మనం మార్చ్ కాంట్రాక్ట్ గురించి చెప్తున్నాండి. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కాంట్రాక్ట్ గాని చూసుకుంటే కనుక మార్చ్ కాంట్రాక్ట్ గానే చూసుకుంటే కనుక 77 నుంచి 76,500 వరకు వచ్చే అవకాశం ఉంది. అదే డిసెంబర్ కాంట్రాక్ట్ గాని చూసుకుంటే కనుక 75,500 నుంచి 74,800 వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సిల్వర్ చూస్తే కనుక డిసెంబర్ కాంట్రాక్ట్ మనకి 86
500 వరకు డౌన్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అదే మార్చి కాంట్రాక్ట్ కనుక మనం చూసుకుంటే కనుక 88,000 నుంచి 89,000 ఇన్ బిట్వీన్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనకి ఇది 91,500 నుంచి 92,000 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా 2 నుంచి 3 వేలు వరకు డౌన్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ సందర్భంగా గోల్డ్ సేల్స్ ఊపందుకున్న పరిస్థితి ఉంటుంది కదా, ఈ సమయంలో రీటైల్ గా కొనుగోలు చేసే వారి కోసం మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారండి? ఓవరాల్ గా ఇన్ ఏ పీరియడ్ చూసుకుంటే కనుక డిసెంబర్ 16th వరకు కూడా కాస్త వాలిటైల్ గా ఉండే అవకాశం ఉంది, హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్రీ డిప్ కూడా బై చేయమని చెప్పేసి చెప్తాము. అయితే మ్యారేజ్ సీజన్స్ లో ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ లో కొనడానికి వాళ్ళకి డైలీ ప్రైసెస్ అనేది అప్డేట్ అంత అవగాహన ఉండదు. కాబట్టి డిపి గోల్డ్ ప్రైసెస్ కానీ లేదా ఆన్లైన్ కానీ ప్రైసెస్ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ తక్కువగా ఉన్న టైంలో అంటే అరౌండ్ మనం చూసుకుంటే కనుక 76,000 నియర్ వచ్చినప్పుడు 76,500 to 800 మధ్యలో వచ్చినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గం అవుతుంది. అదేవిధంగా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక 88,500 నుంచి 89,300 రేంజ్ లోకి వచ్చినప్పుడు సిల్వర్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలంటారు? లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కి డెఫినెట్ గా ఫిజికల్ గా కూడా లేదా ఈవెన్ డిమాట్ గా తీసుకోవచ్చు. ఐ మీన్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లుగా గోల్డ్ పీస్ కానీ సిల్వర్ పీస్ కానీ లేదా ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో కన్నా పొజిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారిగా కాకుండా అట్లీస్ట్ ఒక 3 to 5 ప్రైస్ పాయింట్స్ అనుకొని చెప్పేసి ఎంటర్ కావాల్సి ఉంటుంది. బికాస్ మనం ఫిబ్రవరి కాంట్రాక్ట్ అంటే మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి ఎండ్ వరకు, అదేవిధంగా మార్చ్ కాంట్రాక్ట్ కూడా చూసుకుంటే మనకి సిల్వర్ లో 3 months కాంట్రాక్ట్. సో షార్ట్ టర్మ్ పీరియడ్ కాకుండా మీడియం టర్మ్ రేంజ్ లో ఉంది కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా అట్లీస్ట్ 3 to 5 ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే 2 to 3 years వరకు హోల్డ్ చేయగలిగిన వాళ్ళైతే కనుక గోల్డ్ పీస్ సిల్వర్ పీస్ బై చేసి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ 2005 ఎండింగ్ కల్లా మనం చూసుకుంటే కనుక డెఫినెట్ గా గోల్డ్ చూస్తే కనుక $3,010 అబోవ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ కూడా కంపేర్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో చూసుకుంటే కనుక 86.5 ఉందన్నమాట. సిల్వర్ లో కూడా ఎక్కువ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.